హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయ్ సేతుపతి హీరోగా నటించిన లాభం మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే హీరో విజయ్ సేతుపతి యాజ్ బద్రీని చూపిస్తారు. బద్రీ 6 సంవత్సరాల క్రితం ఊరు విడిచి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఊరిలోకి వస్తాడు. అయితే బద్రీని చూసిన ఒక వ్యక్తి వెంటనే ఒక కొబ్బరి నూనె ఫ్యాక్టరీ ఓనర్కి ఫోన్ చేసి బద్రీ మళ్ళీ ఊరిలోకి వస్తున్నాడు అని చెప్తాడు. అది విన్న ఆ వ్యక్తి తను ఒక చెరుకు ఫ్యాక్టరీ ఓనర్కి ఫోన్ చేసి బద్రీ ఊరిలోకి వస్తున్నాడంట, ఈరోజు ఊర్లో రైతు సంఘం ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పగా దానికి చెరుకు ఫ్యాక్టరీ ఓనర్ బద్రీ ఒక తాగుబోతు, వాడిని ఊర్లోకి రానివ్వకుండా చంపేయండి అంటాడు. మరోపక్క బద్రీ ఊర్లోకి వస్తుండగా అప్పుడే ఆ ఊర్లో నుండి కొంతమంది వెళ్ళిపోతూ బద్రీని గుర్తుపట్టి నువ్వు బద్రీవేనా అని అడగ్గా దానికి బద్రీ అవును, మీరంతా ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు. దాంతో వారు ఆ ఊర్లో వ్యవసాయం చచ్చిపోయింది, ఎక్కడికైనా వెళ్ళి కూలి పని చేసుకొని బ్రతకడానికి వెళ్తున్నాం అంటారు. అది విన్న బద్రీ వ్యవసాయం చచ్చిపోలేదు, నేను వ్యవసాయం చేయడానికి వచ్చాను అని చెప్తూ ఉండగానే కొంతమంది రౌడీలు బద్రీ మీద దాడి చేయాలని ట్రై చేయగా బద్రీ వారిని కొడుతూ ఉండగానే బద్రీ ఊరికి తిరిగి వచ్చాడు అని ఆ ఊర్లోని కొంతమంది యువతకి తెలిసి అక్కడికి వచ్చి బద్రీని కలుస్తారు. అప్పుడు బద్రీ ఫ్రెండ్స్ ఆ ఊర్లోని వాళ్ళతో మనం 6 సంవత్సరాల క్రితం ఊరు నుంచి పంపేసిన బద్రీ మన కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు అంటారు. బద్రీ ఊర్లో వాళ్ళతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక దేశమంతా తిరిగి వ్యవసాయం మీద జ్ఞానం సంపాదించాను, ఈ ప్రపంచానికి ఆధారం వ్యవసాయం ఒక్కటే, నేను సంపాదించిన ఈ వ్యవసాయ జ్ఞానాన్ని మన గ్రామంలో అమలు చేయాలి అనుకుంటున్నా, అందుకు మీరు నాకు సహకరిస్తారా అని అడగ్గా దానికి ఊరి జనం అంతా సహకరిస్తామంటారు. అదే రోజు రైతు సంఘం ఎలక్షన్స్ ఉండడంతో ఆ ఎలక్షన్స్ జరిగే ప్లేస్కి వెళ్ళి ఎప్పుడూ రైతు సంఘం ఎలక్షన్స్కి పోటీ చేస్తూ గెలుస్తున్న జగపతి బాబు యాజ్ నాగభూషణంకి పోటీగా బద్రీ పోటీ చేయడంతో అది చూసిన నాగభూషణం ఎలక్షన్స్ నుంచి విత్డ్రా తీసుకుంటాడు. దాంతో బద్రీ అండ్ తన ఫ్రెండ్స్ ఏకగ్రీవంగా గెలుస్తారు. అలాగే నాగభూషణం యువతకి అవకాశం ఇవ్వడం కోసమే తను విత్డ్రా చేసుకున్నట్లు చెప్పి అక్కడి నుంచి కోపంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడే కొంతమంది రైతులు బద్రీ దగ్గరికి వచ్చి మాకు అప్పు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ అప్పు తీర్చేదాకా చెరుకు నరకటం కుదరదు అంటున్నారు, కానీ చెరుకు నరికితేనే కదా మాకు డబ్బు వచ్చేది అంటారు. అది విన్న బద్రీ ఆ చెరుకు పొలం దగ్గరికి వెళ్ళి అప్పు ఇచ్చిన వారు అడ్డు చెబుతున్నా సరే చెరుకును నరికించి అది అమ్మి మీ అప్పు తీరుస్తారు అని చెబుతాడు. ఈ విషయం తెలిసిన నాగభూషణం అండ్ గ్యాంగ్ బద్రీ మీద కోపం పెంచుకొని తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో బద్రీ కొంతమంది రైతులను షుగర్ ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్ళి దాని ప్రాసెస్ గురించి చెప్తూ ఉండగా సడన్గా బద్రీ మీద ఒక ఇనుప రాడ్ పడబోతుంది. బద్రీ దాని నుంచి తప్పించుకుంటాడు. అది చూసిన బద్రీ నన్ను చంపడానికే ఎవరో చేశారు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు బద్రీ తన ఫ్రెండ్స్ని పిలిచి ఈ రైతు సంఘం ట్రస్ట్ ఇంకా నాగభూషణం చేతుల్లోనే ఉంది అని దాన్ని ఎలాగైనా విడిపించాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే రైతు సంఘం ప్రెసిడెంట్ అయిన బద్రీ వారి గ్రామంలో ఉపయోగంలో లేని 500 ఎకరాల్లో సాగు చేయాలి అనుకుంటాడు. అయితే ఆ 500 ఎకరాల భూమి కూడా రాజారాం, వీరభద్రం, పెదబాబు, రాఘవ్ అనే 4 పేర్ల మీద ఉండటంతో వాళ్ళు వెంటనే నాగభూషణంని కలిసి అంతా చెప్తారు. అది విన్న నాగభూషణం పొలాలు అన్నీ మీ పేర్ల మీదే ఉన్నాయి, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మిగతాది నేను చూసుకుంటా అంటాడు. ఆ నెక్స్ట్ డే బద్రీ ఆ 500 ఎకరాల భూమిని దున్నటానికి రైతులతో రెడీ అవ్వగా అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి ఇది ఇక్కడ దున్నటానికి వీల్లేదు అంటారు. దాంతో బద్రీ పోలీసులతో సార్, ఈ భూములు మీరు అనుకున్నట్లు మీ వెనక ఉన్న వారివి కావు, 1892లో బ్రిటిష్ వారు గ్రామంలో ఎవ్వరికీ చెందని భూములను కష్టపడి పనిచేసే వారికి రాసిచ్చారు, ఈ భూమిని కూడా అలా అప్పుడు కొంతమందికి ఇచ్చాడు అంటారు. ఆ భూములకు సంబంధించిన పత్రాలను
పోలీసులకు ఇచ్చి చూపించగా దాంతో పోలీసులు చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన అక్కడి రైతులు అందరూ ఆనందపడి ఆ భూమిని దున్నటం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో బద్రి అండ్ టీం ఆ రైతు సంఘం యొక్క విలువైన పత్రాలు దాయడానికి ఒక విలువైన లాకర్ని తీసుకొచ్చి రైతు సంఘం ఆఫీస్లో పెడతారు. ఆ లాకర్కి బద్రి ఒక సీక్రెట్ కోడ్ని పాస్వర్డ్గా సెట్ చేస్తాడు. అప్పుడే బద్రి టీంలో ఉండే టెస్లా అనే వ్యక్తి ఆ ఆఫీస్లోని టేబుల్ మీద ఒక చిన్న చేప బొమ్మను పెడతాడు. సీన్ కట్ చేస్తే బద్రి ఆ గ్రామ ప్రజలందరినీ ఒక మీటింగ్ కోసం పిలుస్తాడు. ఆ మీటింగ్లో బద్రి ఊరి ప్రజలతో ఉమ్మడి వ్యవసాయ పద్ధతి ప్రవేశపెట్టాలి అనుకుంటున్నా అని చెప్తాడు. అయితే అదే మీటింగ్కి నాగభూషణం అండ్ తన టీం కూడా వచ్చి దాన్ని వ్యతిరేకించాలి అని ట్రై చేస్తారు. కానీ అక్కడి ప్రజలు ఆ ఉమ్మడి వ్యవసాయ పద్ధతికి అనుకూలంగా ఉండడంతో అప్పటిదాకా దానికి వ్యతిరేకంగా ఉన్న నాగభూషణం స్టేజ్ మీదకి వెళ్ళి ఈ పద్ధతి నాకు ఇష్టమే అని, అలాగే తన భూమిని ఈ వ్యవసాయ పద్ధతికి ఇస్తున్నా అంటాడు. దాంతో నాగభూషణం అనుచరులు అది చూసి షాక్ అవుతారు. అలాగే ఆ గ్రామ ప్రజలు ఈ పద్ధతి గురించి రాత్రి ఆలోచించి చెబుతామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి నాగభూషణం కొడుకు తనకి ఫోన్ చేసి మీరెందుకు మన భూమిని ఉమ్మడి వ్యవసాయ పద్ధతికి ఇచ్చారు, మన అనుచరులు అందరూ కోపంగా ఉన్నారు అంటాడు. దానికి నాగభూషణం నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకు, మనం పెట్టబోతున్న బయోడీజిల్ ఫ్యాక్టరీకి చాలా భూమి అవసరం, దాన్ని కలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు అని, ఆ పని బద్రి చేస్తాడు, తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తా అంటాడు. నెక్స్ట్ సీన్లో బద్రి అండ్ టీం క్లారా అనే ఒక సోషల్ మీడియా స్టార్ని తీసుకువచ్చి తనని కలిసి ప్రజలకి ఉమ్మడి వ్యవసాయం గురించి వివరించాలి అని ప్లాన్ వేస్తారు. కానీ క్లారా అండ్ టీం చాలా ప్రయత్నించినా కూడా గ్రామ ప్రజలు ఏమాత్రం కూడా ఆ ఉమ్మడి వ్యవసాయ పద్ధతి చేయడానికి ముందుకు రారు. తో బద్రి అండ్ టీం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక ముసలమ్మ వచ్చి నాకు ఉన్న 30 ఎకరాల భూమి మీ ఉమ్మడి వ్యవసాయ పద్ధతికి ఇస్తా అంటుంది. అది చూసి బద్రి అండ్ టీం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రోజే ఊర్లోని అందరూ కూడా ఉమ్మడి వ్యవసాయానికి భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు. దాంతో బద్రి అండ్ టీం ఆ ఊర్లోని అన్ని భూములు సాగు చేసి కొంత భూమిలో వాణిజ్య పంటలు, మరికొంత భూమిలో వరి, గోధుమలు పండించాలి అనుకుంటారు. అలా బద్రి అండ్ టీం వ్యవసాయం చేస్తూ ఉండగా ఒకరోజు అక్కడికి నాగభూషణం అండ్ టీం వచ్చి దూరం నుంచి చూస్తూ ఇప్పుడు బద్రి పంటలు పండించిన తర్వాత అవి అమ్మటానికి మన దగ్గరికే రావాలి, అప్పుడు మనం పెట్టిందే రేటు అంటూ నవ్వుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అనుకున్నట్టే ఉమ్మడి వ్యవసాయం సక్సెస్ అయ్యి ఆన్లైన్ బిజినెస్లోనే 70 కోట్లు రావడంతో ఆ డబ్బును ప్రజలకు పంచాలి అనుకుంటాడు బద్రి. అందుకోసం బద్రి డబ్బు మొత్తం తెచ్చి రైతు సంఘం ఆఫీస్లో ఉన్న లాకర్లో దాస్తాడు. ఆ మరుసటి రోజే వాళ్ళు పండించిన పత్తికి రేటును కూడా బద్రీనే నిర్ణయిస్తాడు. కానీ ఆ పత్తిని కొనే వ్యక్తి ఇక్కడ నేను చెప్పిన రేటుకే పత్తిని అమ్మాలి అనగా దానికి బద్రి నీ రేటుకి నేను పత్తి ఇవ్వను అంటాడు. అలాగే బద్రి దేశం మొత్తం తిరిగి అనుభవం సంపాదించి ఉండడంతో దేశంలోని చాలా రైతు సంఘాలు బద్రి చెప్పిన రేటుకే పత్తి అమ్మాలి అని ఫిక్స్ అవుతారు. అంతేగాక భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పత్తిని పండించే దేశం కావడంతో పత్తిపై ఆధారపడి ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా షేక్ అవుతాయి. చివరికి బద్రి నిర్ణయించిన రేటుకే అందరూ కొనటానికి నిర్ణయిస్తారు. దాంతో ప్రజలు అందరూ ఆనందిస్తారు. మరోపక్క నాగభూషణం తాను పెట్టాలి అనుకుంటున్న బయోడీజిల్ ఫ్యాక్టరీ గురించి విదేశీయులకు వివరించి వారి నుంచి ఆర్డర్స్ కూడా తీసుకుంటాడు. అలాగే ఈ బయోడీజిల్ ఫ్యాక్టరీ పెట్టడానికి అవసరమైన భూములను ప్రజల నుండి ఎలాగైనా పొందాలి అని డిసైడ్ అవుతాడు. అయితే ఈ ఫ్యాక్టరీ గురించి బద్రికి తెలిస్తే ఆపుతాడేమో అని తనని డైరెక్ట్గా కలిసి మాట్లాడడానికి వెళ్తాడు. అలా నాగభూషణం బద్రిని కలిసి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా, ఆ బయోడీజిల్ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టుకోవడానికి ఒప్పుకో అని అంటాడు. దాంతో బద్రి మన పొలాలను ఎడారి చేసే ఆ ఫ్యాక్టరీ మాకొద్దు అని ఒప్పుకోడు. దాంతో కోపం వచ్చిన నాగభూషణం చోప్రా అనే ఒక రౌడీని కలిసి నాకు ఆ బద్రిగాడి అడ్డు తొలగిపోవాలి, వాడిని చంపేయి అంటాడు. సీన్ కట్ చేస్తే నాగభూషణం రైతు సంఘం వద్ద రైతులు అందరూ ఉన్న టైంలో అక్కడికి వచ్చి మీరు ఉమ్మడి వ్యవసాయం చేయడం ద్వారా ఆన్లైన్ బిజినెస్లోనే 70 కోట్లు వచ్చాయని, అంతేగాక మీరు దాచుకున్న మీ బంగారం, భూమి పత్రాలు దాచుకున్న ఆ లాకర్ని నిన్న రాత్రి బద్రి అండ్ టీం దొంగలించారు, కావాలంటే చూడండి అంటూ సీసీటీవీ ఫుటేజ్లోని వీడియోని అందరికీ చూపిస్తాడు.
అది చూసిన రైతులు అక్కడికి వచ్చిన బద్రీని బాగా కొడతారు. అదే టైంలో క్లారా అక్కడికి వచ్చి బద్రీని తన వ్యాన్లో ఎక్కించుకొని బద్రీని అక్కడి నుంచి తప్పిస్తుంది. అప్పుడే ప్రజలందరూ నాగభూషణం దగ్గరికి వెళ్ళి మీరే రైతు సంఘం ప్రెసిడెంట్గా ఉండండి అని అంటారు. అక్కడి నుంచి నాగభూషణం చోప్రా దగ్గరికి వెళ్ళి రైతు సంఘం నుంచి దొంగలించిన లాకర్ ఓపెన్ చెయ్యి, అందులో నాకు కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటాడు. అది విన్న చోప్రా దానికి పాస్వర్డ్ ఉందని, నాకు బద్రీ గురించి తన జీవితం గురించి చెప్పండి, దాని ద్వారా ఆ లాకర్ పాస్వర్డ్ని కనుక్కుంటా అంటాడు. దాంతో నాగభూషణం బద్రీ గతం చెప్పడం మొదలు పెడతాడు. నాగభూషణం ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తను చేసే అన్ని పనులకు బద్రీ అడ్డు వచ్చేవాడు. ఒకసారి ఊర్లోని గుడిలో ఉండే హుండీలోని డబ్బు లెక్కగట్టి దాంతో విగ్రహాలు చేయించి ఊర్లో జాతర చెయ్యాలి అని నాగభూషణం నిర్ణయిస్తాడు. అందుకోసం 3 వ్యక్తులు గుడిలోని హుండీలోని డబ్బు లెక్కగడుతూ ఉండగా ఆ హుండీలో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో మీరు డబ్బును లెక్కగట్టి ఒక సంచిలో కట్టి ఊరి చివరికి తీసుకురండి, లేదంటే డబ్బు లెక్కగడుతున్న వరదయ్య బిడ్డని చంపేస్తా అని ఉండడంతో డబ్బు లెక్క పెడుతున్న 3 ఆ డబ్బు లెటర్లో ఉన్న విధంగా అక్కడికి తీసుకువెళ్ళి ఆ వ్యక్తికి ఇస్తారు. కానీ అతను డబ్బు తీసుకొని వరదయ్య బిడ్డను కూడా ఇవ్వకుండా తీసుకొని వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి బద్రీ వచ్చి ఆ డబ్బు తీసుకువెళ్తున్న వ్యక్తిని చంపేసి ఆ డబ్బుని అలాగే ఆ బిడ్డని ఇద్దరిని కాపాడతాడు. దాంతో ఆ విషయం తెలిసిన ఊర్లోని వారందరూ మన కోసం అంత చేసిన బద్రీ జైలుకు వెళ్ళడానికి వీల్లేదు అని, తన కోసం తాము జైలుకు వెళ్తాము అని అంటారు. అప్పుడు నాగభూషణం అక్కడికి వచ్చి భాష అనే వ్యక్తిని బద్రీకి బదులుగా జైలుకు పంపండి, కానీ బద్రీని మాత్రం ఈ ఊరు నుంచి పంపించేయండి అంటాడు. అలా జరిగిందంతా చోప్రాకి చెప్తాడు నాగభూషణం. అయితే అలా ఊరు వదిలి వెళ్ళిపోయిన బద్రీ దేశం మొత్తం తిరిగి వ్యవసాయం గురించి అధ్యయనం చేసి దాన్ని తన సొంత ఊర్లో అమలు చేయడానికి మళ్ళీ తిరిగి ఊరికి వచ్చాడు అని చెప్తాడు. కానీ చోప్రా మాత్రం బద్రీ గురించి ఎంత తెలుసుకున్నా ఆ లాకర్ని ఓపెన్ చేయలేకపోతాడు. నెక్స్ట్ సీన్లో నాగభూషణం పోలీసులను పిలిచి నాకు ఈ గ్రామంలోని భూములన్నీ 99 సంవత్సరాలకి లీజుకు కావాలి అని, అడ్డు వస్తే ఆ బద్రీని కూడా చంపేయండి అని చెప్తాడు. దాంతో పోలీసులు బద్రీ అండ్ టీంని వెతుకుతూ ఉంటారు. మరోపక్క నాగభూషణం రైతు సంఘం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రైతులతో మన ఊర్లో ఎకరం భూమికి 5 లక్షలు ఉంది, కానీ నేను 20 లక్షలు ఇస్తా, అది కూడా అమ్మకానికి కాదు, 99 సంవత్సరాలు లీజుకు మాత్రమే, ఆ భూముల్లో వ్యవసాయం చేయబోయేది కూడా మీరే అంటాడు నాగభూషణం. దాంతో అందరి రైతులు భూములను నాగభూషణంకి లీజుకి ఇవ్వాలి అనుకుంటారు. అప్పుడే నాగభూషణం అనుచరులు వీరభద్రం, బాలరాజు, రాజారాం, రాఘవన్ కలిసి మాట్లాడుకుని నాగభూషణం బయోడీజిల్ ఫ్యాక్టరీ పెడితే మన ఫ్యాక్టరీలకి ఇంకా పని ఉండదు, ఇప్పుడు మన శత్రువు బద్రీ కాదు నాగభూషణమే అని బద్రీని కలవడానికి వెళ్ళి మేము మీకే సపోర్ట్ చేస్తాం, ఎలాగైనా ఆ బయోడీజిల్ ఫ్యాక్టరీ రాకుండా చేయమంటారు. అప్పుడే బద్రీ టీంలోని టెస్లా అనే వ్యక్తి వచ్చి నేను రైతు సంఘం ఆఫీస్లో చేప బొమ్మలో 360 డిగ్రీలో కెమెరా పెట్టాను, కానీ అది పగిలిపోవడంతో వీడియో రికవరీ చేయడానికి టైం పట్టింది అని చెప్తాడు. అసలు వీడియో చూడగా అందులో నాగభూషణం అండ్ చోప్రా కలిసి కొంతమందితో ఆ లాకర్ దొంగతనం చేయించి వారి ఫేస్లకి బద్రీ అండ్ టీం ఫేస్లు మార్ఫింగ్ చేయించి బద్రీ అండ్ టీం దొంగతనం చేసినట్లు వీడియో క్రియేట్ చేయించి ఉంటాడు. అదంతా కూడా ఆ ఊరి ప్రజలకు చూపించి నాగభూషణం దాచిన లాకర్ని తీసుకొని వచ్చి ప్రజల ముందే దాన్ని ఓపెన్ చేసి డబ్బు పత్రాలు జాగ్రత్తగా ఉన్నాయని చెప్తారు. దాంతో రైతులు అందరూ కూడా బద్రీని తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించమని అడుగుతారు. ఆ నెక్స్ట్ డే బద్రీతో కలిసి ఆ రైతులు అందరూ కూడా తమ పొలాల్లో పంట కోయడానికి వెళ్తారు. అప్పుడే అక్కడికి నాగభూషణం వచ్చి ఇవి నా స్థలాలు, మీరు కోత కోయడానికి వీల్లేదు అనగా అక్కడి రైతులు అలాగే ముందుకు రావడంతో నాగభూషణం ఒక రైతుని కాల్చి చంపేస్తాడు. దాంతో అక్కడే ఉన్న ఒక వ్యక్తి నాగభూషణంని చంపేస్తాడు. అలాగే తమ పంటని కోసేస్తారు. అప్పుడే బద్రీ ఆ రైతులతో నాకు వేరొక ఊరు నుంచి పిలుపు వచ్చింది అని, ఇక్కడ మీకు ఒక మంచి ప్రెసిడెంట్ని ఎన్నుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మూవీ అనేది హ్యాపీగా ఎండ్ అవుతుంది.